సీఎం పదవిని ఇప్పటికైనా నువ్వు కాపాడుకోవాలన్నా ఒకటి చెప్తా, ఈ 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు 10,000 కట్టాలంటే వాళ్ళ సోమత, ఒకడు కడతాడు ఒకడు కట్టలేడు. నువ్వు మళ్ళా కట్టిన తర్వాత కూడా ఇస్తావో కూడా తెలియదు మాకు. అట్లాంటి ఒక నీచమైన ప్రభుత్వంలో ఉన్నా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే ఏందనంటే ఒకటి మాకైతే నమ్మకాలు లేవు దొర అన్నట్టే ఉంది ప్రభుత్వం. అసలు నమ్మకాలే లేవు మాకు. ఏ విధంగా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా అనుకున్నా, ఫ్రీ బస్ అని పెట్టినావు, ఆడోళ్ళని బస్సు ఎక్కనియకుండా చేసినావు, ఉచిత కరెంట్ అన్నావు. ఆ కరెంట్ మరి ఇప్పటికైనా ఎక్కడికైనా వస్తుందో రాదో కూడా మాకు తెలుస్తలేదు. సిలిండర్లు అన్నావు, ఆ సిలిండర్కి ఇప్పుడు కూడా అదే ప్రైజ్. సో ఓవరాల్గా ఏది చూసుకున్నా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. నువ్వు ఇస్తున్నావు ఎప్పుడు ఈ రుణమాఫీలు గినమాఫీలు అవి అని చెప్పేసి అయితే ఏదైతే చేస్తున్నావో బాగుంది, కానీ కరెక్ట్ టైంకి చేస్తే బాగుంటది. అర్థమైందా? సో ఏ విధంగా ఎట్లా అనుకున్నా సరే ఈ ప్రభుత్వం నచ్చదు కూడా. ఒకవేళ నిజంగా ఈ ప్రభుత్వం మళ్ళా మాకు నచ్చాలనుకుంటే ఒకటి చెప్తా, ఎవరైతే ఇల్లు హైడ్రా అని చెప్పేసి కూలగొట్టినవో, ఎవరైతే లైక్ అమాయకులైన లైక్ పేద ప్రజలకు ఇస్తావో అది ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి. అప్పుడు నీకు ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతున్నానో అప్పుడు నీకు నిజంగా హ్యాట్సాప్ చేస్తా అని చెప్పి చెప్తున్నాను. ప్రతి ఒక్క ప్రభుత్వం నిజంగా సిగ్గుపడాలి. అర్థమైందా? మనం అంటాం అరే రాజకీయం అంటే చిన్న మాట కాదు, రాజకీయం చేయనిక చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంకా కొన్ని పెద్ద మాటలు మాట్లాడతాం, వాడేంది పీకలేనోడు, ఏం చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు అని మాట్లాడతాం. కానీ సీఎం విజయ్ తలపతికి అయితే నాకు తెలిసి ఏ నాలెడ్జ్ లేదనుకుంటా. ఆయన సీఎం అయినా సరే ఒక కామన్ మ్యాన్ గా ఏవైతే పనులు చేయాలో అవే చేస్తుండు, ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటలు నిలబెట్టుకుంటున్నా అని చెప్పేసి నిజంగా గర్వకారణంగా చెప్తున్నా. ఇంకోటి ప్రభుత్వం ఏదైతే వస్తుందో ఒక్కటే చెప్తున్నా, ఏందనంటే మీ ప్రభుత్వం వచ్చినాక మీ పవర్ చూపెట్టకండి ఫస్ట్. అర్థమవుతుందా? ఏదైతే ప్రభుత్వం చేతులకు వస్తుందో అక్కడ మీ పవర్ చూపెట్టకండి. ఏదైతే పేద ప్రజలకు చేయాలో అది చేయండి. అర్థమైందా? అంతేగాని అరే మనల్ని నమ్మిండ్రు, గొర్రెల్లాగా మనకు ఓట్లు వేసిర్రు, ఈ 5 సంవత్సరాలు మనయే, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అని ఎట్లా అంటే, మీకు 5 సంవత్సరాలు వచ్చినట్టే మాకు 6వ సంవత్సరంలో ఫస్ట్ రోజు వస్తుంది కదా, ఆ రోజు మీరు ప్రభుత్వంలో ఉండరు. ఆ రోజు మీకు అనిపిస్తుంది అరే ఎందుకురా ఇట్లాంటి జనాలతో పెట్టుకున్నాం, జనాల ఉసురు తాకిందని చెప్పేసి మాట్లాడుకుంటారు మీరు. నిజంగా కళ్ళు మూసుకొని బీఆర్ఎస్ వస్తా అని చెప్పేసి అని అంట టిఆర్ఎస్. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ఇంత ముందు చూసుకుంటే ఈ ప్రభుత్వం కాకుండా 70 సంవత్సరాలు పరిపాలించిందో, ఈ 70 సంవత్సరాల్లో జరగకుండా ఏ అభివృద్ధి జరగలేదో విత్ ఇన్ ఒక 10 సంవత్సరాలనే చూపించిండు డెవలప్మెంట్ అంటే ఏంది. లేక ఒక హైదరాబాద్ ని ఒక అమెరికా చేసిందని చెప్పేసి అనుకోవచ్చు. ఎన్నో లక్షలాది మందికి ఐటీ సంస్థలు తీసుకొచ్చి వాళ్ళకి ఎన్ని జాబులు తీసుకొని వచ్చిండు. ఇప్పుడు ఎవరైనా ఫారినర్ ఒక్కసారి కేబుల్ బిడ్ చెప్తుంటే అరే ఇది ఇండియానేనా లేకపోతే మన కంట్రీ అని మాట్లాడుకుంటారు అంటే అది కేవలం కేసీఆర్ వల్లనే. అర్థమైందా? మనం ఆంధ్రాలో కూడా అనుకుంటాం, లైక్ ఎప్పుడైనా చెప్తున్నా ఒక గొప్ప సీఎం ఉంటే అక్కడ ఏం నిలవదు. గొప్ప సీఎం కింద ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండరో వాళ్ళు ఖచ్చితంగా పని చేస్తే ఒక టీం వర్క్ అంటే ఏందో మీకు బీఆర్ఎస్ ప్రభుత్వమే చూపిస్తుంది. అర్థమైందా?